నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించడం జరిగింది. అంటే నిన్న గుడివాడలో మొదటి క్యాంటీన్ని మధ్యాహ్నం పూట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అయితే పేదవారికి 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయటం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతామనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దీనికే అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే కృష్ణ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీటిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం కోసం ప్రజలకు ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ అనేకమైనటువంటి హామీలను ఇవ్వటం జరిగిందని, ఈ హామీలన్నింటినీ తుంగలో తొక్కి వాటిని అమలు పరచకుండా ప్రజల చెవుల్లో పూలు పెట్టి ప్రస్తుతం ప్రజలకి పప్పన్నం పెడుతున్నారు తప్ప ఇంకేమీ చేస్తున్నది లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఈ అన్నా క్యాంటీన్లకు పార్టీ రంగులు వేసుకోవటం జరిగిందని, తెలుగుదేశం పార్టీ రంగులు వేయటం జరిగిందని, అలాగే అన్నా క్యాంటీన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెడుతున్నారని, అన్నా క్యాంటీన్ల నిర్వహణ అంతా కూడా దాతలు ఇచ్చినటువంటి విరాళాలతో నడుస్తున్నప్పుడు, స్వచ్ఛంద సంస్థల ద్వారా నడుస్తున్నప్పుడు, ప్రజల సొమ్ము అయినప్పుడు వీళ్ళ ఫోటోలు వీళ్ళ కలర్లో పెట్టుకోవటం ఏంటి? సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది ఇలా తయారైంది. సొమ్మేమో ప్రజలది, ఫోటోలేమో చంద్రబాబుయ్య అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్కి ఒక షాక్ తగలటం జరిగింది. ఆయన మీద ఆల్రెడీ టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు అంటూ ఏపీలో కేసు కూడా నమోదవటం జరిగింది. దీనికి సంబంధించే ఆయనకు అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆయన హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ వెళ్ళటానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన మీద కేసులు ఉన్నాయని, ఆయన దేశం దాటి వెళ్ళనివ్వద్దని ఇప్పటికే ఏపీ పోలీసులు వివిధ ఎయిర్పోర్ట్లకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు దేవినేని అవినాష్ అక్కడకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏపీ పోలీసులకు సమాచారం ఇవ్వటం జరిగింది. ఈ సమాచారం అందుకున్నటువంటి మంగళగిరి పోలీసులు ఆయన్ను ఫ్లైట్ ఎక్కనివ్వద్దని, ఆయనకు విదేశాలకు వెళ్ళేటువంటి అనుమతి లేదని, ఆయన మీద కేసులు ఉన్నాయని, దేశం దాటిపోతే పరిస్థితి చేయి దాటుతుంది కాబట్టి ఆయన్ను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఆపండి అని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీకి, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన్ను ఫ్లైట్ ఎక్కనివ్వకుండా ఆపటం జరిగింది. దీంతో అవినాష్ వెనుతిరిగి వచ్చినట్లుగా సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆడుదాం ఆంధ్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, ఆడుదాం ఆంధ్ర పేరుతోటి సుమారు 120 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటుగా ధర్మాన కృష్ణదాస్ మీద కేసులు నమోదు చేయాల్సిందిగా సిఐడి అధికారులు విజయవాడ పోలీస్ కమిషనరేట్కి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీరిద్దరి మీద కేసులు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి భారీ స్థాయిలో అవకతవకలు జరిపారని, భారీ స్థాయిలో దోచుకోవటం జరిగిందని, వీటన్నింటి మీద విచారణ చేసి తగినటువంటి వారిని శిక్షిస్తాము అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో పిఠాపురం ప్రజలకు భారీ హామీలు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఆయన పిఠాపురాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాము, పిఠాపురం భవిష్యత్తునే మార్చేస్తామని చెప్పి ఆయన అప్పుడు మాట ఇవ్వటం జరిగింది. అలాగే ఆయన తరపున ప్రచారం చేసినటువంటి వరుణ్ తేజ్ కూడా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పిఠాపురానికి ఇప్పుడు ఒక కొత్త వార్త వెలువడింది. ఇది కూడా ఎవరు చెప్పారు అనేటువంటి అంశాలకు వచ్చినట్లయితే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ దీనికి సంబంధించినటువంటి వివరాలను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడం జరిగింది. దాంతో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. చిరంజీవి తనయుడు మెగా రామ్ చరణ్ తేజ్ పిఠాపురంలో ఒక అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లుగా సమాచారం. తన బాబాయ్ పిఠాపురానికి ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో
అపోలో ఆసుపత్రిని ఉపాసన అలానే రామ్ చరణ్ ఇద్దరు కలిసి అక్కడ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం ఇప్పటికే పిఠాపురంలో 10 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హంగులతోటి భారీ స్థాయిలో కంప్లీట్ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. పిఠాపురానికి అపోలో ఆసుపత్రి వస్తుంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో పిఠాపురంలో జనసేన శ్రేణులు ఆనందోత్సాహాలతో ఉన్నారు. ప్రస్తుతం దీన్ని పిఠాపురంలో వైరల్ చేస్తున్నటువంటి న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడ జిల్లా కేంద్రంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తర్వాత ఆయన తన కుమార్తె ఆద్యతోటి సెల్ఫీ దిగటం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫోటోకి సంబంధించే పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఆద్య తల్లి రేణు దేశాయ్ స్పందించడం జరిగింది. ఆద్య తనని నాన్నతో కలిసి నేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనవచ్చా అని చెప్పి అడగటం జరిగిందని, నేను దానికి ఎంతో సంతోషించానని, తన తండ్రి ఏపీ ప్రజల కోసం ఎంత శ్రమిస్తున్నారు, ఏపీని అభివృద్ధి చేయటం కోసం, ఏపీ ప్రజల కోసం అహర్నిశలు తన తండ్రి కష్టపడుతున్నాడనేటువంటి అంశాన్ని ఆద్య అర్థం చేసుకుంటుందని, తనకు టైం కేటాయించకపోయినప్పటికీ ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకుంటుంది కాబట్టి ఆ విధంగా పర్మిషన్ అడగటం జరిగిందని, అది నేను అర్థం చేసుకున్నానని, తనకు ఆ మెచ్యూరిటీ వచ్చినందుకు ఆనందంగా ఉంది అని చెప్పి రేణు దేశాయ్ ట్వీట్ చేయడం జరిగింది. అనేకమైనటువంటి అంతరిక్ష ప్రయోగాలకి కేంద్రమైనటువంటి షార్ మరొక ప్రయోగానికి వేదిక అయింది. ఇస్రో ఈరోజు ఉదయం ఒక శాటిలైట్ని కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. SSLV D3. సో ఈ శాటిలైట్ని మొత్తం 175 కిలోలు ఉండేటువంటి శాటిలైట్ని కక్షలో ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ 1 సంవత్సరం పాటు మాత్రమే పనిచేస్తుంది. అయితే ఇది భూమి మీద ఏర్పడేటువంటి సమస్యల గురించి ముందుగానే పసిగట్టి తెలియజేస్తూ ఉంటుంది. వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, విపత్తులు, అగ్నిపర్వతాలు, వీటికి సంబంధించి భూకంపాలు, వీటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని కూడా ముందుగానే తెలియజేస్తూ ఉంటుంది. ఇది 1 ఏడాది పాటు పూర్తిగా తన సేవలను అందిస్తుంది అనేది అంచనా. సో ఇది నిన్ననే జరగాల్సి ఉన్నటువంటి ప్రయోగం. అయితే కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఒక 2 డేస్ బ్యాక్ జరగాల్సింది, ఇది వాయిదా పడింది. ఈరోజు సక్సెస్ఫుల్గా దీన్ని పూర్తి చేయడం జరిగింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భిన్నంగా మారుతున్నటువంటి పరిస్థితి. వరుస పెట్టి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది పార్టీని వీడి టీడీపీలో కొంతమంది, జనసేనలో కొంతమంది చేరుతూ ఉన్నారు. మరి ఇదే నేపథ్యంలో హిందూపురం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా అయితే ఏం లేదు. హిందూపురం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధీనంలోనే ఉంది. వారికే ఎక్కువ మెజారిటీ ఉంది. 60 మంది సభ్యుల బలం అటు వైసీపీకి ఉంది, 20 మంది సభ్యుల బలం ఇటు టీడీపీకి ఉంది. అయితే ఇటీవల ఎన్నికల తరువాత ఒక 8 మంది టీడీపీలోకి వచ్చి చేరటం జరిగింది. ఇక నిన్నటి పరిస్థితి ఏంటి అంటే ఏకంగా మున్సిపల్ చైర్పర్సనే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరటం జరిగింది. ఇంకా వరుసపెట్టి అటు వైసీపీ నుంచి మరొక 8 మంది నిన్న వచ్చి టీడీపీలో చేరటం జరిగింది. ఇంకొక 2-3 వచ్చి చేరితే టీడీపీకి బలం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్ రోజుల్లో దాదాపు ఇంకొక 5-6 మంది కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్నారు అనేది ఒక సమాచారం. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల నేతలు కూడా పార్టీని వీడి కూటమిలో చేరుతున్నట్లుగా ప్రస్తుతం మనకు అర్థమవుతున్నటువంటి అంశం. మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వరుసపెట్టి ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమిలోకి వలసలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అటు హిందూపురం మున్సిపాలిటీలో పరిస్థితులు మారినాయి, విశాఖ మున్సిపాలిటీలో పరిస్థితులు మారినాయి. అలానే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇటు టీడీపీలోనూ అటు జనసేనలోనూ చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే గుంటూరు వెస్ట్, పొన్నూరు, అలానే పిఠాపురం ఇలా వరుసపెట్టి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మాచర్ల పరిస్థితి ఏమీ అందుకు భిన్నంగా ఏమీ లేదు. మాచర్లలో కూడా పరిస్థితి ఇదే. 2022 స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ఏకగ్రీవాలు.
మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి పూర్తిగా ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే టీడీపీ తరపున కానీ ఇతర పార్టీల తరపున కానీ ఒక్క వ్యక్తి కూడా నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. చేసినటువంటి 1-2 కూడా డిస్క్వాలిఫై అయిపోయి. సో ఓవరాల్గా అన్నీ వన్ సైడెడ్ విన్స్, సో యునానిమస్ విన్స్ అనమాట. సో అయితే ఇలాంటి పరిస్థితి నుంచి ఎన్నికల ఫలితాల అనంతరం 9 మంది వచ్చి టీడీపీలో చేరారు. ఇప్పుడు నిన్నటి పరిస్థితి ఏంటి అంటే నిన్న ఏకంగా 14 మంది జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఆధ్వర్యంలో వాళ్ళు వైసీపీ వీడి టీడీపీలోకి రావటం, దీంతో పాటుగా నిన్న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా వచ్చి చేరటం. సో పూర్తిగా వైసీపీ వీడి టీడీపీలోకి వలసలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక 2-3 వస్తే ఓవరాల్గా అంతా కూడా వైసీపీ వైపు టర్న్ అయిపోయేలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వైసీపీ చేయి జారిపోయి అంతా కూడా టీడీపీ చేతుల్లోకి మాచర్ల నియోజకవర్గం మారిపోతుంది. వైసీపీ నుంచి పూర్తి టీడీపీలోకి రాజకీయం అంతా టర్న్ అవుతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీకి పరిశ్రమలు తీసుకురావటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన వివిధ శాఖలతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడమే కాకుండా దానికి తగ్గట్టుగా పరిశ్రమలకు అనుకూలంగా ఉండేటువంటి పాలసీలు రూపొందించాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తూ వెళ్తున్నారు. ఈ సందర్భంలోనే ఆయన టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్తో ఈరోజు ఉదయం 10:30 గంటలకు సమావేశం అవడం జరిగింది. ఇక్కడ టాటా గ్రూప్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పి టాటా గ్రూప్ని ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. అలాగే దీని తర్వాత ఆయన సిఐఐ ప్రతినిధులతో కూడా సమావేశం అవుతున్నట్లుగా సమాచారం. దీని తర్వాత ఏపీకి వచ్చేటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆయన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, హత్య ఘటన, ఇది కలకత్తాలో జరిగినటువంటి ఘటన. ఇది అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి దీని మీదే సోషల్ మీడియాలో జస్టిస్ చేయాలి అంటే న్యాయం చేయాలి అని చెప్పి యువత గట్టిగా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక నిన్నైతే చాలామంది స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా మనం నిజంగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామా, ఒక జూనియర్ డాక్టర్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మనం నిజంగా స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నామా అని చెప్పి కూడా చాలామంది పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి. సో అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఆర్కేజీ ఈ హాస్పిటల్ మీద ఒక దాడి జరిగింది. ఒక దాడని చెప్పలేము. సో ఓవరాల్గా ఒక 7,000 మంది ఆసుపత్రి వైపు దూసుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వీరిని అదుపు చేయలేనటువంటి ఘటన. దీనికి సంబంధించే స్థానిక ప్రభుత్వం మీద తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అవ్వటం జరిగింది. పరిస్థితులు ఈ విధంగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని, ఇంతమంది ఒక చోట గుమ్ముగూడుతున్నప్పుడు పరిస్థితులు చేయి దాటుతున్నాయి అన్నప్పుడు పోలీసులు 144 సెక్షన్ పెట్టాలని, కానీ పోలీసులే పారిపోయేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుందని, అలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఏ విధంగా ముందుకు వచ్చి ధైర్యంగా వైద్యం చేస్తారని, ఇలాంటి పరిస్థితులకు కారణం ప్రభుత్వ వైఫల్యమేనని, దీనికి పూర్తిగా సీఎంఏ బాధ్యత వహించాలి అని చెప్పి హైకోర్టు తీవ్రంగా స్పందించడం జరిగింది.